హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే రాగి డ్రై ఫ్రూట్స్ మిల్లెట్ లడ్డు అండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను రాగులను మొలకెత్తించుకొని వాటిని ఉపయోగించుకుంటున్నానండి ఈ లడ్లకి. రాగుల్లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయండి రాగుల్లో. ఇవి రక్తహీనత ఉన్న వాళ్ళకి, ఎదిగే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకలు గట్టిపడటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏం లేదంటే ఇక్కడ మొలకెత్తించిన రాగులను లో ఫ్లేమ్ మీద బాండీ పెట్టుకొని వేయించుకుంటున్నాను. చిన్న గ్యాసే పెట్టుకొని వేయించుకోండి. అప్పుడు బాగా వేగుతాయి. ఈ విధంగా వేగిన రాగులను చల్లార్చుకొని మిక్సీ పట్టుకున్నానండి నేనిక్కడ. ఈ విధంగా నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇందులో నేను బెల్లాన్ని యాడ్ చేసుకొని స్వీట్‌నెస్ కోసమని బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో 2 యాలుక్కాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ ఒక బౌల్‌లో నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యి కాగిన తర్వాత నేను అందులో పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇక్కడ నెయ్యి కాగిన తర్వాత అందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఈ విధంగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యిని ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న రాగి పిండిలో కలుపుకోవాలి. ఈ విధంగా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని. పిండి నెయ్యిలో బాగా కలిసేటట్టు బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ విధంగా లడ్డూలు చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే రాగి డ్రై ఫ్రూట్స్ మిల్లెట్ లడ్డు రెసిపీ రెడీ అండి. చిన్నపిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి. చాలా హెల్తీగా ఉంటారు. ఇందులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటది కాబట్టి.